ఒక సాధారణ రైతుని కోటీశ్వరుణ్ణి చేసిన 100 ఏళ్ల చెట్టు. మహారాష్ట్రకు చెందిన కేశవ్ షిండే అనే రైతు పొలంలో నుండి 2018లో రైల్వే లైన్ వేయడం కోసం సెంట్రల్ రైల్వే 6.65 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని అక్వైర్ చేసింది. అయితే ఈ ల్యాండ్ సర్వే చేస్తున్న టైంలో ఒక ఏపీ ఆఫీసర్ పొలం గట్టు మీద ఉన్న ఒక చెట్టుని 100 ఏళ్ల నాటి ఎర్రచందనం చెట్టుగా గుర్తించాడు. ఆ చెట్టు వెరీ రేర్ అండ్ ఎక్స్పెన్సివ్ అని తెలియడంతో అప్పటికే పొలానికి కాంపెన్సేషన్ అందుకున్న రైతు చెట్టుకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరాడు. కానీ అధికారులు రెస్పాండ్ అవ్వకపోవడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత ఆ ఎర్రచందనం చెట్టు వాల్యూ ఎస్టిమేట్ చేయాలని కోర్టు రైల్వే అధికారులను ఆదేశించినప్పటికీ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ₹1 కోటి రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయించింది. ఆ తర్వాత కూడా వాల్యూ ఎస్టిమేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయకపోవడంతో ఏప్రిల్లో 50 లక్షలు రైతుకు ట్రాన్స్ఫర్ చేసింది. అయితే జూన్ 7 నాటికి కూడా రైల్వే ఆఫీసర్స్ రియాక్ట్ అవ్వకపోతే మిగిలిన 50 lakhs ను రైతుకు రిలీజ్ చేస్తామని కోర్టు తెలిపింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కిలో ఎర్రచందనం 20,000 నుంచి 50,000 ధర పలుకుతుంది. సో ఈ లెక్కన చెట్టు వాల్యూ 1 crore to 5 crore వరకు ఉండవచ్చని షిండే ఫ్యామిలీ ఎస్టిమేషన్ వేసింది.